ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ P4X 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయితే అయిపోయింది. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే 16,000 ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. ఆఫర్ అప్లై చేస్తే ఇట్లా 15,500కేమో వస్తుంది. ఇంకొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకుంటే ఒక అడ్వైజ్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే యాక్ట్ ఫైబర్ నుంచి అన్నమాట. సో యాక్ట్ ఫైబర్ వాళ్ళ స్టార్టర్ ప్లాన్ ఏదైతే ఉందో రీవ్యాంప్ చేసిరని అయితే అన్నారు. 499 ప్లాన్లో కొన్ని చేంజెస్ అయితే చేసిరంట. అంటే డిఫరెంట్ స్టేట్స్కి బట్టి డిఫరెంట్ ఉంది. సో ఆర్టికల్ ప్రకారం కూడా చూసుకుంటే 499 ప్లాన్ ఏదైతే ఉందో 50 Mbps స్పీడ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకోటి 1 GB ప్లాన్ ఏదైతే ఉందో ఇది 199 ప్లాన్తో పాటు కూడా వస్తుంది అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసి దీంట్లో ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఏవైతున్నాయి లైక్ నెట్ఫ్లిక్స్ ఉంది, జియో సినిమాస్ ఉంది, హాట్స్టార్ ప్రైమ్ ఉంది. ఆ ప్రైమ్ అయితే ప్రైమ్ లైట్ వర్జన్ అన్నమాట. సోనీ లివ్ అండ్ సన్ నెక్స్ట్ ప్లాన్స్ అవుతున్నాయి. డిఫరెంట్ ప్లాన్స్తో పాటు కూడా వస్తుంది. ఓటీటీ ప్లాన్ వేరియంట్ అవుతుందో 749 రూపీస్కి వస్తుంది అనమాట. చూడండి మీకు నచ్చిన ప్లాన్ ఏదైతుందో మీకు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళు అయితే రోల్ అవుట్ చేస్తారన్నమాట Gemini 3 డీప్ థింక్. ఇది చాలా పవర్ఫుల్ మోడల్ అనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తారు. ఇంకొంచెం బెటర్గా ఆప్టైమ్ ప్రీవియస్ వర్షన్స్ కంటే కూడా ఇది ఇంకొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకవేళ ఇట్లా టెస్టింగ్స్ ఏమైనా చేస్తున్న వాళ్ళకైతే కొంచెం ఒకసారి టెస్టింగ్ చేసేసి కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇది పెద్ద సర్ప్రైజింగ్ న్యూస్ అనుకోవచ్చు. హార్డ్వేర్ అనుకున్న జనరల్ న్యూస్లో యాడ్ చేసిన ఏంటంటే మైక్రాన్ వాళ్ళన్నమాట. వాళ్ళు అఫీషియల్గా కన్జ్యూమర్ పీసీ బిల్స్ ఏవైతే ఉన్నాయో కన్జ్యూమర్ పీసీ బిల్స్లో ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఆపేస్తారు. క్రూషియల్ ర్యామ్స్ ఆపేస్తారు అన్నమాట. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఏఐ సంబంధించిన ఏమంటారు స్టోరేజ్ వాటికి అవిట్లకి వాళ్ళకే ర్యామ్స్ తయారు చేద్దాం అనేసి అయితే ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి బిజినెసెస్కి స్టార్ట్ చేస్తారు అనేసి అయితే వాళ్ళకి పెట్టారు. క్రూషియల్ ర్యామ్స్ అయితే చాలా బాగుంటాయి. సో వాళ్ళు కన్జ్యూమర్స్కి పీసీ బిల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ర్యామ్స్ అయితే ప్రొడక్షన్ ఆపేసి మొత్తం కూడా ఏఐకి టార్గెట్ చేస్తూ ఏఐ కంపెనీస్కి ర్యామ్స్ ప్రొవైడ్ చేయడానికి ఫోకస్ అంతా అటు షిఫ్ట్ అయితే చేసినప్పుడు చాలామందికి పెద్ద దెబ్బ అనుకోవచ్చు. అయితే పీసీ బిల్డ్ చేసే వాళ్ళకి క్రూషియల్ ర్యామ్స్ ఉన్న వాళ్ళకి చూడాలి ఎట్లుంటుందో. ఇంకా అడిషనల్గా పెద్ద ఇబ్బందులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రం VLC 3.0.22 వర్జన్ అయితే వచ్చేసింది. దీంట్లో డార్క్ క్యూటీ మోడ్ వచ్చింది, AMD ఫ్రేమ్ రేట్ డబులర్ వచ్చింది అండ్ కోడెక్ ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా వచ్చింది అనమాట. ఇక్కడ క్యూటీలో చూసుకుంటే QT 5 నుంచి ఇది బాగానే ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసిరు. అండ్ ఇక్కడ మీరు ఆబ్వియస్గా VLC ప్లేయర్లో మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో లినక్స్కి సంబంధించిన కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా వచ్చినాయి. ఒకవేళ ఇట్లా స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తే ఇట్లా ప్రీవియస్ వర్జన్ ఓల్డ్ వర్జన్కి అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోమంటారు. నెక్స్ట్ చూసుకుంటే ఒపేరా GX బ్రౌజర్ నుంచి అన్నమాట. సో ఒపేరా GX బ్రౌజర్ ఏదైతే రోల్ అవుట్ చేసి ఫాస్ట్ AI కొత్త సైడ్ ప్యానల్ వచ్చింది అండ్ ఫైల్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది కొత్త ఏజెంట్ ఏదైతే ఉందో 20% ఫాస్ట్ రెస్పాన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో ప్రీవియస్ కంటే కూడా ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అండ్ చాట్ బెనిఫిట్ ఏంటంటే కంటెంట్ రెస్పాన్స్ అండ్ యూట్యూబ్ వీడియో సమరైజ్ చేసేస్తుంది అనేసి అయితే అంటారు. సో ఒకవేళ ఇట్లా ఒపేరా బ్రౌజర్ చేసి యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసేది ఏంటంటే AMD Ryzen 7 7850 X3D ప్రాసెసర్ ఏదైతే ఉందో 120 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి మెయిన్ స్ట్రీమ్కి కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఎన్కి ముంగట్ అయిండే కదా అదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి అనమాట. సో త్వరలో మనకి మార్కెట్లోకి వచ్చే అవకాశం అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసారు. మోస్ట్లీ మనకి లైక్ ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా AMD నుంచి అన్నమాట. అందరి మొబైల్ ప్రాసెసర్ నుంచి. సో AMD వాళ్ళ Ryzen AI 5 430 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అన్నమాట. Gorgon Point EPU ఏదైతుందో స్పాట్ అయింది. దీంట్లో రేడియాన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. కొత్త మోడల్ ఇది ప్రాసెసర్లో. ఇక్కడ ఏమేమి వస్తున్నాయి అంటే 4 కోర్ 8 థ్రెడ్స్ వస్తుంది. 840M 6 GPU 4 CPU కోర్స్తో పాటు వస్తుంది GPUది. అండ్ XDNA 255 అవుతుంది NPU కోర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ ల్యాప్టాప్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా లైక్ 30,000-40,000 ల్యాప్టాప్స్లో ఈ ప్రాసెసర్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్లో అనమాట. స్టీమ్లో సేల్ నడుస్తున్నాయి. కొన్ని సేల్స్ అయితే నడుస్తున్నాయి. యూబీసాఫ్ట్కి సంబంధించిన సేల్ నడుస్తున్నాయి. సో దాంట్లో రైడర్ రిపబ్లిక్ అనే గేమ్ అయితే మంచిగా అవైలబుల్ ఉంది. సో బైకింగ్కి వీటికి సంబంధించిన గేమ్ కావాలంటే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 199 రూపీస్కి అవైలబుల్ ఉంది. సిస్టమ్ రిక్వైర్మెంట్ కొంచెం డీసెంట్గానే ఉన్నాయి.
కంపల్సరీ గ్రాఫిక్ కార్డ్ అయితే కావాలి, 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండాల్సిందే, అండ్ 20GB స్టోరేజ్, అండ్ ఇక్కడ 4 కోర్ 8 ప్రాసెసర్ ఉంటుంది అంటే స్మూత్గా గేమింగ్ ప్లే అయితే మీరు పొందొచ్చు అనమాట. 720p మీడియం ఆర్ లో సెట్టింగ్స్లో కూడా. ఇవాళ ఉన్న టెక్నికల్ గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఇలాగని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.